రామ్మోహన్ రావు గారు, ఈ ఎస్ఐఆర్కు సంబంధించి వస్తున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, వీటికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? గారు, ఈ విషయంలో ఒక అరగంట చర్చ పెట్టాలంటాను. నన్ను ఒక్కటి చెప్తాను. రెండు రాజకీయ పార్టీల డోలతాన్ని నేను బయటపెడతాను. ఫస్ట్ రెండు రాజకీయ పార్టీల డోలతాన్ని మొదలు బయటపెడతాను. ఆధార్ కార్డు తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వద్దన్నది ఎవరు? బీజేపీ. జిఎస్టీ తెస్తా ఉన్న పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అభినయ్ ఆయన గట్టిగా పూంకరించిన వాడు మోడీ. రెండు రైతు చట్టాలు తెస్తా అన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 2019లో మేనిఫెస్టోలు పెట్టారు. సరిగ్గా బీజేపీ వాళ్ళు మొన్న ప్రవేశపెట్టిన 3 రైతు చట్టాలు మేము తెస్తాం ప్రవేశపెట్టిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. 2019 పార్లమెంట్ ఎన్నికలు తీయండి ఒకసారి. కానీ దాన్ని వ్యతిరేకిస్తుంది. రామ్మోహన్ రావు గారు, మేబీ లైవ్ డిస్టర్బెన్స్ ఉంది, మేబీ సిగ్నల్ సరిగా లేదనుకుంటా. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను, ఒకసారి మళ్ళీ లాగిన్ అవుదురు. మానవతరాయ్ గారు, ఇంతకుముందు కిషోర్ గారు మాట్లాడింది మీరు విన్నారు. అవును. సో ఏంటి మీ సమాధానం? కిషోర్ గారు అంగీకరించారు, తప్పు జరిగింది, ఓట్ల చోరీ జరిగిందని వారు చెప్తాను. ఒక్క నిమిషం చూస్తా. కరెంట్ పోయి వచ్చింది, దయచేసి కరెంట్ పోయి వచ్చిందా? సరే, మానవతరాయ్ గారు మళ్ళీ తీసుకుంటాను మీ వాయిస్, మళ్ళీ తీసుకుంటా, ప్లీజ్ నోట్ చేసుకోండి. నేను ఈ 3 ఎందుకు చెప్తున్నానంటే, నేను దీన్ని సాధికారికంగా నిరూపించగలుగుతాను. ఎందుకు ఎస్ఐఆర్ కరెక్ట్, ఎందుకు కాదు అని చెప్తాను. నేను 99 నుంచి మేము ఎన్నికల రిఫార్మ్స్ మీద పనిచేస్తున్నాము. ఇప్పటిదాకా నేను ఐడియా లోక్ సత్తా ఉద్యమ సంస్థ నుంచి 99 నుంచి ఎన్నికల రిఫార్మ్స్ మీద మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. పోలింగ్ ఏజెంట్ నుంచి మొదలుకొని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ దాకా పనిచేసిన వాడి. కిషోర్ గారు, మానవతరాయ్ గారు మరి పోలింగ్ ఏజెంట్ తెలియదు, కానీ మేధావులు ఉంటే మంచిది సార్. నేనేమంటున్నానంటే, పోలింగ్ ఏజెంట్ పని చేస్తే మనకు విషయాలు తెలుస్తాయి. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా, కౌంటింగ్ ఏజెంట్ గా పనిచేస్తే మనకి విషయాలు తెలుస్తాయి. చాలా మంది మేధావులకు, చాలా మంది వాళ్ళకు ఈ బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల సమస్య. నేను ఇంతకుముందు చెప్పాను కదా, రెండు జాతీయ పార్టీలు దేశంలో అర్ధ సత్యాలు, అసత్యాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు, చర్చనే తప్పుదోవ పడుతున్నట్టున్నాడు. ఇక్కడికి వస్తాను. ఎస్ఐఆర్ ఎందుకు కరెక్ట్, ఎందుకు కాదు చెప్తాను. నేను సరిగ్గా ఈవీఎంలకు ఇచ్చినాయి. 2000 సంవత్సరానికి ఈవీఎంలే నడుస్తున్నాయి. కిషోర్ గారు చెప్పినట్టు వీళ్ళు వచ్చినాక రాలే ఈవీఎంలు. 2000 సంవత్సరాల నుంచి పూర్తి ఈవీఎంలు నడుస్తున్నాయి. వాజ్పేయి గవర్నమెంట్ అప్పటి నుంచి, అంతకు ముందు ఉన్నాయి. 80 నుంచే ఈవీఎంలు వచ్చినాయి. ఈవీఎంల చరిత్ర మన 10 నిమిషాలు పోతుంది. ఈవీఎంలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రయోగాత్మకంగా నడిచిన తర్వాత 99 ఎన్నికల నుంచి 2004 దాకా, 2004, 2009, 2014, 2019, 2024 5 జరిగింది. ఈవీఎంలు తెచ్చింది చెప్పాను కాంగ్రెస్ పార్టీ. కానీ ఈవీఎంలో తప్పు ఉన్నట్టు. ఫస్ట్ ఓటర్ లిస్ట్ లో తప్పుల గురించి మాట్లాడతాం. 99లో మేము హైదరాబాద్ తో సహా రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వే చేస్తే హైదరాబాద్ నగరంలో 35 నుంచి 40% తప్పులు ఉన్నాయి. తప్పులు అంటే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, 1కి 4 ఓట్లు ఉన్న వాళ్ళు. ఆంధ్ర, తెలంగాణ అప్పుడు లేదు కదా. అన్ని చోట్ల గ్రామంలో ఉంటుంది వాడి ఓటు, పట్టణంలో ఉంటాయి, నగరంలో ఉంటాయి, మళ్ళీ ఇంకా గట్టిగా మాట్లాడితే మధ్యాహ్న పెద్ద మన కార్పొరేషన్ లో ఉంటాయి. ఇన్ని సంగతులు ఉన్నాయి. మూడోది ఏంటంటే, ఇంట్లో లేని వాళ్ళు, అద్దె ఇంట్లలో ఉన్న వాళ్ళు, అద్దె ఇంట్లో మారుతారు అనుకోండి, ఇంకో దగ్గర నమోదు అవుతారు, ఇక్కడ ఉండవు. అందుకని మనకు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంటే యాక్చువల్ గా మన దేశంలో 80 కోట్ల మంది ఉండాలి ఓటర్లు. 140 కోట్ల మంది ప్రజలు కదా, 60% దాటొద్ది ఓటర్ లిస్ట్ లో. ఎందుకు దాటుతున్నది? 100 కోట్ల మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ 20 కోట్ల మంది ఎక్కడి నుంచి ఉండాలంటే ఇట్లాంటి అన్ని నేను చెప్పిన చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు. 99లో మేము చేసి 35 నుంచి 40% హైదరాబాద్ లో, వరంగల్ లాంటి నగరంలో అయితే 30%, పట్టణాల్లో అయితే 20% సుమారు, గ్రామాల్లో అయితే 10% నుంచి 15% తప్పుడు ఓటర్లు ఉండేవాళ్ళు. అన్ని చెప్పిరే చచ్చిపోయిన వాళ్ళు. గ్రామాల్లో మానవ సంబంధాలు ఎక్కువ కనుక రామ్మోహన్ రావు ఉన్నాడని పక్కింటోడు చెప్తున్నారు. కనుక గ్రామాల్లో తప్పు ఉండే ఎప్పటితో 10-15 అంటే చచ్చిపోయిన వాళ్ళు. అంటే ఎస్ఐఆర్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఎస్ఐఆర్ ఎప్పుడెప్పుడు చేసినా కూడా చెప్తాను. 2003-4, 2002 నుంచి 4 దాకా చేసింది. అప్పుడు గవర్నమెంట్ ఏది ఉంది? వాజ్పేయి గవర్నమెంట్ ఉంది. 4 తర్వాత ఎస్ఐఆర్ చేసిన తర్వాత వరుసగా గెలిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు. 2 సార్లు 2004లో గెలిచింది, 2009లో గెలిచింది. 2 సార్లు మీరే ఇదే ఈవీఎంల మీద ఎస్ఐఆర్ తర్వాత గెలిచిందంటే ఓటర్ లిస్ట్ మంచి సంస్కరించినట్టే కదా. 2014, 19, 24 వీళ్ళు గెలుస్తున్నారు. నాకు అర్థం కాక, ఆడలేక మధ్యలో కూడా అంటారు మీరు కాంగ్రెస్ పార్టీ. ఆడలేక మధ్యలో కూడా ఎందుకు అంటున్నారంటే, మీరు గెలవకపోతే మొత్తం ఓటర్ లిస్ట్ తప్పేనా? ఆట తుప్ప ఆటనేనా?
మీరు గెలుస్తున్నారు ఇదే ఈవీఎంల మీద, ఇదే వాటి మీద. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎట్లా గెలిచిండ్రు, కర్ణాటకలో ఎట్లా గెలిచిండ్రు, మనకు హిమాచల్ ప్రదేశ్ లో ఎట్లా గెలిచిండ్రు, గతంలో మధ్యప్రదేశ్ లో గెలిచిండ్రు, ఇవన్నీ 25 ఏళ్ళ కింద జరిగినాయి కదా. ఎందుకు ఇట్లా మభ్య పెడుతున్నారు, ఎందుకు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు అందరూ కూడా. నేను చెప్పాను ఖచ్చితంగా బీజేపీ డొల్లతనం ఏంటంటే కాంగ్రెస్ చేస్తున్న ప్రతి సంస్కరణ వ్యతిరేకించడం, మళ్ళీ అదే సంస్కరణ వీళ్ళు తీసుకొస్తున్నారు. జిఎస్టీ పూర్తిగా వద్దని మోడీ కాదా. అందుకని ఎందుకు ఇది మాట్లాడుతున్నారు అంటే మీరు చేసినట్టు కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పు. ఇంకోటి చెప్తాను, ఈవీఎంల మీద కూడా పనిచేసిన వాడి ఈవీఎం హ్యాక్ చేయడానికి వీళ్ళు కాదు కాదు కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో జరుగుతుందంటే మనం అంతకంటే అధ్వానం ఉన్నామా? మనం అభివృద్ధి చెందిన దేశం. నేను 3 చెప్తున్నాను చూసగా. మన దేశంలో 3 అద్భుతమైన మన వ్యవస్థలు నడుస్తున్నాయి. నెంబర్ 1 జనాభా లెక్కలు. ప్రపంచంలో ఎక్కడ లేనంత జనాభా, చైనాను మించిపోయినాం. 143 కోట్ల మంది ప్రజలు ఉన్నాం. ఇవాళ జనాభా లెక్కలు ఏ పార్టీ, నా పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాత్రిపూట ఫుట్పాత్ మీద పడుకున్న వాడిని కూడా జనాభా లెక్కలు చేరుస్తున్నాం. అది గొప్పతనం. ప్రపంచంలో ఎక్కడ జరుగుతలేదు ఇప్పటికి కూడా. రెండో చెప్తున్నాడు, ఇమ్యునైజేషన్ అంటే టీకాల కార్యక్రమం. ప్రపంచంలో ఎక్కడ లేనంత మంది, ఎక్కువ మంది ఉన్నారు. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ఒక్క మనిషిని కూడా విడవకుండా మనం ఇమ్యునైజేషన్ చేస్తున్నాం. మూడోది అద్భుతమైన ఎన్నికల వ్యవస్థ. ఈ ఎన్నికల వ్యవస్థలో మన మిగతా అన్ని దేశాల కంటే చాలా మెరుగు. 2 దుర్మార్గం. అంటే రామ్మోహన్ రావు గారు మొన్న రీసెంట్ టైంలో చేసిన ఎస్ఐఆర్ బీహార్ కు సంబంధించి చేసినప్పుడు వాళ్లకు కొన్ని డౌట్స్ వచ్చాయి. కొన్ని లక్షల 2 నిమిషాలు టైం ఇక్కడికే వస్తున్నాను. ఎందుకంటే మనము ఇది మాట్లాడుకోకపోతే అక్కడ డిస్కషన్ కాదు. వాళ్ళు ఇద్దరి మీద ఆరోపణ చేసుకుంటారు, ప్రజల అభిమానులు పెడుతున్నారు వాళ్ళిద్దరు కూడా, 2 పార్టీలు కూడా. నేను చెప్తున్నాను, ఇవాళ మీరు ఏదైతే ఈవీఎంల దగ్గరకు వస్తాను, నేను ఈవీఎం దగ్గరకు వచ్చే ముందు ఏమంటే ఇదే ఈవీఎం అయితే వీళ్ళు గెలుస్తున్నారు, ఓడుతున్నారు కదా. ఈవీఎంలకు వచ్చే కల్లా పోలింగ్ ఏజెంట్ గా పనిచేసిన వాడిని చెప్తున్నాను, ఫస్ట్ మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ లో 10-20 ఓట్లు వేస్తారు. మాక్ పోలింగ్ జరిగే ముందు ఈవీఎం ర్యాండమైజేషన్ మీరు ఆలోచన చేయండి. ఈవీఎం ర్యాండమైజేషన్ ఎట్లా జరుగుతుంది అంటే, ఏ రాష్ట్రానికి పోతే తెలియదు ఆ ఈవీఎం, ఏ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోతే తెలియదు ఈవీఎం, ఆ తర్వాత జిల్లా నుంచి నియోజకవర్గానికి పోతుంది ఈవీఎం తెలియదు. ర్యాండమైజేషన్ ఇవన్నీ కూడా ఎవ్రీ 5 జరుగుతుంటాయి. తర్వాత చివరికి పోలింగ్ బూత్కి వచ్చినాక అక్కడ మాక్ పోలింగ్ జరుగుతుంది. అరగంట ముందు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 5 ఓట్లు వేస్తారు, బీజేపీ 10 ఓట్లు వేస్తున్నారు. మొత్తం మీద జరిగినాక అవి లెక్క పెడతారు. మీరు వేసిన ఓట్లు కరెక్ట్ నేర చూసుకోరండి, అప్పుడు అసలు ప్రాసెస్ మొదలవుతుంది. నేనేమంటున్నాను, ఓటర్ లిస్ట్ లో 2099 నుంచి ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఇంతకుముందు కిషోర్ గారు చెప్పారు కదా, వరుసగా ఫోటో ఐడెంటిటీ కార్డు వచ్చినాయి, ఫేస్ రికగ్నిషన్ వచ్చింది, డిజిటల్ మన 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 అవి వచ్చినాయి, అన్ని రకాల డ్రోన్ ద్వారా